తను బాధపడుతుందనేది అబద్ధం. మీకోసం తను కన్నీళ్లు పెడుతుంది అనేది అబద్ధం. మీరు అనుకున్నవన్నీ అవుతాయనేది అబద్ధం. మీరు లేకపోతే తను చనిపోతుంది అనేది అబద్ధం. తన చూపు కత్తి కన్నా కూడా పదునైనది. ఆలోచన మనసంతా కూడా పూర్తిగా మౌనం. ఎవరైనా తన చెరలో పడితే వాళ్ళ పరిస్థితి అతి దయనీయకరం.
ఎంత ఆగు. దొరికావరా దొంగ నా కొడక. సార్ 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 వదిలేండి సార్. ఎందుకు రా వదలాలి? కావాలంటే లంచం ఇస్తా అంటే సార్. నాకే లంచం ఇస్తావా? రారా గుంతనక్క. వాషింగ్ మిషన్ లో చేపలు ఏరుకుండే ఏదో ఫేస్ నీది, నాకే లంచం ఇస్తానంటవా? ఎన్ని దొంగతనాలు చేసినావు చెప్పరా కుక్క. కొట్టేసిన పర్సు మీకే ఇచ్చేస్తా సార్. లంచంతో నన్ను కొనలేవు గానే నిన్నెందుకు వదలాలో ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పరా, వదిలేస్తా. ఈ ప్రపంచంలో నాకంటే పెద్ద దొంగలు చాలా మంది ఉన్నారు సార్. ఈ ప్రపంచం మొత్తంలో అవసరం లేదులే గానీ మనకు అందుబాటులో ఉన్న ఒక్కడి పేరు చెప్పురా, చాలు వదిలేస్తా. ఒక్కడున్నాడు సార్. ఎవరా వాడు? వాడు రోబో సినిమాలో విలన్ చిట్టిగాడి కన్నా పెద్ద డేంజర్ గాడు సార్. ఆ? వాడు ఆయుధమే లేని అభిమన్యుడు సార్. నువ్వు చెప్పిన మాటలకి అక్కడ కనిపించిన విజువల్స్కి ఏం మ్యాచ్ కావట్లేదురా. చూస్తే వాడు సాఫ్ట్వేర్లా ఉన్నాడురా. సార్ చూడడానికి సాఫ్ట్గా ఉన్న ప్రతి వాడు సాఫ్ట్వేర్ కాదు సార్. వాడు తుఫాన్లో హైదరాబాద్లో అడుగు పెట్టిన ఆ క్షణం ఆహా, హైదరాబాద్కి ఎవరో కొత్తగా బకరా దిగినట్టున్నాడు. ఈరోజు మన బ్లేడ్ వేయాల్సిందే. ఏంటి తమ్ముడు, సిటీకి కొత్త? అవునన్నా, మీకెలా తెలుసన్నా? రేరి పుష్పం, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు. తెలుసు తెలుసు. ఏమైనా హెల్ప్ కావాలా? అవునన్నా, ఏమైనా చేస్తారన్నా? అరే తప్పకుండా చేస్తా తమ్ముడు. రా, ఇక్కడే మన అడ్డా. అలాగే అన్నా. కూర్చొని మాట్లాడుకుందాంరా. ఇక్కడే మన ఆఫీసు. రా కూర్చొని మాట్లాడదాం పద. అవును తమ్ముడు, ఒకడే వచ్చావు సిటీకి? దా కూర్చో తమ్ముడు, ఇదంతా మందే. చెప్తమ్ముడు, హైదరాబాద్కి ఎందుకు వచ్చావు? బాగా డబ్బులు సంపాదించినాడు కన్నా. ఓ, సంపాదించేస్తావులే నువ్వు, నేనున్నాగా. హైదరాబాద్లో ఎవరైనా తెలుసా నీకు? ఎవరూ తెలీదన్నా, ఎక్కడ పోవాలో కూడా తెలీదన్నా. నా రూమ్ ఉందిలే తమ్ముడు, నువ్వేం భయపడద్దు. నీకు ఈ అన్న ఉండాడు, నా రూమ్ లేకరా, నీకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. సరే అన్నా, నీకు జాబ్ చూస్తాలే. చాలా థ్యాంక్స్ అన్నా. రేపు మార్నింగ్ కల్లా నీ లైఫ్ సెట్ చేస్తా. అలాగే అన్నా. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, నీ లైఫ్లో ఇప్పటివరకు ఊహించిన స్థానానికి వెళ్ళిపోతావు. చాలా థ్యాంక్స్ అన్నా. నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉన్నావు. అమ్మో. నీకెందుకు తమ్ముడు, నేనున్నా, నీ లైఫ్ నేను సెట్ చేస్తా. అలాగే అన్నా. రా పదాం రా మా రూమ్కి. అలాగే అన్నా, వెళ్దాం పదా. నా అదృష్టం కొట్టి దేవుడు అంటే మంచి దొరికాడు. ఇదేరా నా ప్యాలెస్. ఎట్టుంది? చాలా బాగుంది సార్. ఇక్కడే మనం ఉండబోయేది. ఇక నుంచి మనం రూమ్మేట్స్. నీ ఇష్టం వచ్చినట్లు ఉండు. ఓకే సార్. నువ్వు బాధపడినే బాధపడద్దు. సరే సార్. నీ ఇల్లులానే ఉండు. సర్లే కానీ రాత్రికి డిన్నర్ ఏర్పాటు చేసేయి. అలాగే సార్. అలాగే మందు కూడా మర్చిపోకు. ఓకే సార్. నీ లైఫ్ నేను సెట్ చేస్తా బ్రో, నువ్వేం ఫీల్ అవ్వద్దు. నువ్వు రేపు మార్నింగ్ నిద్రలేసేసరికి నీ రేంజే మారిపోతుంది, సరేనా? ఓకే సార్. వెళ్ళి మందు తెచ్చపో. బ్యాగ్ ఎక్కడ పెట్టాలి? బ్యాగా ఇక్కడ పెట్టు. ఇల్లు బాగుందా? అవును సార్, చాలా బాగుంది. ఆ, నమస్తే సార్. రా 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 రా. తెచ్చావా? ఇచ్చాను సార్.
ముందేస్తావా? అయ్యో నాకు అలవాట్లేదు సార్. కొద్దిగా వేసుకోరా. వద్దు సార్. ఏయ్, పాడరా. పాట నాకు రావు సార్. పాడు బే. సరే సార్. రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాగమ్మ. శిలకేదిరా శిలక? రామ్మ శిలకేదిరా శిలక? పోయి శిలకని దాపరా. సార్ శిలకేంద్ర శిలక మొలక నేను అడిగాను. అది సార్ పాట పాడమని చెప్పా. శిలక గిలక అని చెప్పలా. డ్యాన్స్ చేసి పాట పాడరా. పాట పాడి డ్యాన్స్ వస్తే అన్నం పెడతా, అలుసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. కాలాదంరా సార్. కాలాదంరా. అలాగే సార్. అదమ్మా. సరే సార్. అదమరా. సరే సార్. ఇదేం కర్మరానైనా నాకు ఏం రాతో ఏమో. లేవురా రే, లేవురా బాయ్, లేవు. ఎవడ్రా బాయ్ నువ్వు? ఎవడ్రా బాయ్ నువ్వు? లేరా పైకి. కాదర్ భాష బాయ్ ఫ్రెండ్ని చెప్తున్నా కదా, కాదర్ పాస ఎవడ్రా బాయ్? ఈ రూమ్ షేటు. మరి నేనెవర్రా? ఏమో సార్ నాకు తెలీదు. నేనేరా రూమ్ ఓనరు. ఈ రూమ్ నాదిరా. మరి నా దేవుడు ఎక్కడ విన్నాడు? అంటే వాడు దొంగ, నేను మోసపోయానా? పోరా. సరే సార్. రాత్రి తాగింది దిగలేదురా నీకు? పోతున్నాను సార్. పోరా పో. ఏమేరా అడ్డా ఇది? చీది నమ్మ జీవితం. ఈ కాదరగాడు ఎంత పని చేశాడు. తెల్లారికంతా లైఫ్ మార్చేస్తానని చెప్పి ఇంతలా మార్చేస్తాననుకున్నాడు. బా ఇప్పుడు ఏం చేయాలి? ఒక రేంజ్కి తీసుకెళ్తా అన్నాడు, ఈ రేంజ్కి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆకలేస్తా ఉంది. ఎవరిని డబ్బులు అడగాలి? అడిగినా ఎవరిస్తారు? ఇప్పుడు ఎలా? అడక తినే పొజిషన్ తీసుకొచ్చేసావు కాదరా. ఏం చేయాలబ్బా? ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా. యో ఎవడు అరుంధతి సినిమాలో పశుపతి స్మెల్ చూసినట్టు చూస్తున్నావా? ఏం బాబు సిటీ కొత్త? అవును సార్, మీకే తెలుసు సార్. నాకు అన్నీ తెచ్చిపోతాయి అంతే. మీరేమన్నా సీతమ్మగిరిల సినిమాల చెట్ల అంజలి అనుకుంటున్నారా? మీకు నిజంగా అన్నీ తెలిసిపోతాయి. ఏం అవ్వాలని వచ్చావు? హీరో. హీరో చేసేద్దాం. ఇంకొకరు దొరికాడా? నీకుందరే కాదరో. ఇప్పుడు నేనేం చేయలేబ్బా. వస్తానా ఉండరా నా కొడుకు, వస్తానా ఉండు. ఇలాంటి వాళ్ళకి పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. రా సిటీకి నిన్ను పెద్ద హీరోని చేసేస్తా. నిజంగానా సార్? యా, మీరు త్రివిక్రమ్ చుట్టం కదా సార్? అందరూ నాకు తెలిసిన వాళ్ళయ్యా. అందరి ఫోన్ నెంబర్లు నా జోబులో ఉంటాయి. సార్ మీరు పెద్ద స్టార్ చూసేవాళ్ళం. తెల్లారే నువ్వు వెళ్ళరా బాబు. ఇలా ఎంతమందిని మోసం చేస్తావురా? ఏ నువ్వు హరీష్? నేనే నువ్వు వెళ్ళరా బాబు. ఇంత మాట్లాడపను వెళ్ళమని చెప్తున్నాను కదరా. వెళ్ళరా, నేను ఇస్తాను పోరా. నిజంగా ఇస్తావు కదా? రారా మనం మదం రా. అది రారా. సార్ ఇప్పుడు నా పొజిషన్ ఏంటి సార్? పాట పాడరా. నాకు పాటలు రావు సార్. ఘంటసాల పాటలు వచ్చు సార్. పాడు. అనుకున్నదొక్కటి
అయినది ఒక్కటి బొల్టా కొట్టిందిలే బుల్బుల్ ఘంటసాల పాట పాడరంటే పానీపూరి గంట కొట్టినట్టు పాడుతున్నావేంద్రా? సార్ ఆ, నాకు ఇవే వచ్చు సార్. ఆహా, ఏంటి తెల్లారి గుండికి నా లైఫ్ మార్చేస్తావా? మార్చరా నా లైఫ్, మార్చరా నా లైఫ్ని. నా బ్యాగ్ ఎక్కడ్రా? అక్కడ ఉంది సార్, వాళ్ళ దగ్గర. ఆ? అక్కడ ఉంది సార్, అమ్మేశాను సార్. ఎక్కడ్రా? అమ్మేశాను సార్. అదే ఎక్కడ్రా? అది మరి నా డబ్బులు రా. ఖర్చు అయిపోయా సార్. సార్ ఎదుటి వాళ్ళ డబ్బులు నా విధంగా దొంగతనం చేయడం తప్పు కదరా? సార్ నాకు వేరే పని లేదు సార్, నాకు ఇదే పని. నాకు దొంగతనం బాగొచ్చు సార్. సార్ నీళ్ళారదే కాదు సార్. అది ప్యాలెస్సా? పాచిమైన మొహం వేసుకొని ప్యాలెస్సా? సార్ ఇలా ఎంతమంది మోసం చేసావురా? ఆ? గుర్తు లేదు సార్. గుర్తు లేదు సార్. జాబ్ తీస్తాను కదరా? తీసి నా కొడక, తీసి జాబ్ తీసి. ఆ? ఆ? సార్ నాకే జాబ్ లేదు సార్, మీకు ఆడ నేను తీసేయగలను. సార్ నేను దొంగనా కొడుకు కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. ఏం ప్లాన్ రా? మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నావా? లేదు 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 సార్, ఇది నిజం సార్. సార్ మీరు ఎంతవరకు చదివారు సార్? నేను బీటెక్ చేశాను రా. అయితే చేసుకోవచ్చు సార్. ఏంట్రా జాబు? జనాల్ని మోసం చేయటం సార్. హ్యాకింగ్ సార్. అవునా? అవును సార్. అది చేయడం తప్పు కదరా? సార్ ఈ ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు సార్? అందరూ తప్పు చేసేవాళ్ళే సార్. సార్ మీరు గాన హ్యాక్ చేయగలిగితే బ్యాంక్ అకౌంట్ని హ్యాక్ చేయగలం. నేను ఆ డీటెయిల్స్ అన్నీ తెచ్చిస్తా, మీరు హ్యాక్ చేస్తే చాలు. 50-50 మన రేంజే మారిపోద్ది సార్. సరే నేను ఎలారా నమ్మాలి? సార్ ఆల్రెడీ ఒకసారి నన్ను రేంజ్ మార్చేస్తా అని చెప్పినావు. ఈ రేంజ్కి తీసుకొచ్చేసావు, మళ్ళా రేంజ్ మార్చేస్తానంటున్నావు. ఇంకే రేంజ్కి తీసుకెళ్తావురా? సార్ ఆ రేంజ్కి తీసుకెళ్తా సార్. రేయ్ అయినా నేను వదిలే ప్రసక్తి లేదురా. వదలద్దండి సార్, నాతో పాటే రండి. ఎక్కడైతే హ్యాక్ చేస్తామో అక్కడికే నేను తీసుకెళ్తాను. సరే పద, రండి సార్. పద. ఇదేరా మన సిస్టమ్స్. దీంట్లో ఎంత బాగా నువ్వు హ్యాక్ చేస్తావు చూస్తానుగా. నెంబర్ చెప్పు, అకౌంట్ నెంబర్ చెప్పు. 3466445553 431342561 ఐఎఫ్ఎస్సి BSc 44351. వచ్చేసిందిరా. ఇన్ని రోజులు నేనే పెద్ద దొంగ అనుకున్నాను రా. నువ్వెందుకు పనికిరావు అనుకున్నా, కానీ ఇంత మంచి హ్యాకర్ అనుకోలేదురా. నేను అనుకున్నంత అమ్మాయి కూడా అయితే కాదురా, నువ్వు పెద్ద గజ దొంగవురా. అది సరే కానీ 50% నాకు పంపించు. అలా సైలెంట్గా ఉంటావేంట్రా? నా 50% నాకు పంపించు. అవును, నేను ఇంత కష్టపడి యాక్ట్ చేసి డబ్బులు సంపాదిస్తే నీకెందుకు ఇవ్వాలి? ఎందుకంటే బయట ఎవరికైనా తెలిస్తే పోలీసులు నిన్ను బొక్కలేసి కుమ్ముతారు కాబట్టి. అర్థమైందా?
చెప్తే నేను చెప్పాలి, లేదంటే నువ్వు చెప్పాలి. నేను ఎలాగో చెప్పను, మరి నువ్వు? నేను చెప్తానుగా. నువ్వు నన్ను మోసం చేశావు, నేను నిన్ను మోసం చేశా. లెవెల్ అయిపోయింది. సవర నా కొడక. ఇప్పుడు ఆ 50% కూడా నాదే. సార్ వాడి కథల్లో నాకు నచ్చిన స్టోరీ ఒకటి ఉంది, వింటారా సార్? చెప్పరా.
డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. హెల్ప్. ఎవరైనా ఉన్నారా బయట? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? హలో, మిమ్మల్ని. ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? హలో, ఎవరు మీరు? హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరండి మీరు? హలో, ఈ అమ్మాయి అండి, అచ్చం అలాగే ఉంది. హలో హలో మేడం, లేకండి మేడం, ప్లీజ్ లేకండి. హలో మేడం, మనం చాలా డేంజర్లో ఉన్నాం, లేకండి. హలో, ఏమండి, ఎక్స్క్యూజ్ మీ. హలో, లేకండి. హలో, ఉందండి. హలో, లేకండి. పడుకోనివ్వు. హలో మేడం, లేకండి ప్లీజ్. నిద్రపోతుంటే అర్థం కావట్లేదా? అరే, వాటర్ ఉన్నాయి. లేకండి. అయ్యో, ఏమి లేకట్లేదే. హలో, లేకండి. ప్లీజ్ లేకండి. హలో, లేకండి. లేకండి. నేను ఇక్కడ ఉన్నాను. ఎవరు మీరు? నేను ఇక్కడున్నాను. ఇక్కడికి ఎలా వచ్చాను? మీరెవరు? అచ్చం నాలా ఉన్నారు. అదే అర్థం కాకనే నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్కడున్నాను? లేసిందమ్మా మైసమ్మ.
మీరిద్దరు ఎవరు? అయ్యో, నాకేం అర్థం కావట్లేదే. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకు అదే అర్థం కావట్లేదు. నేను వర్షంలో ఆడుకుంటున్నాను. అక్కడి వరకు నాకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నీకింత వరకు గుర్తుంది. నేను పిక్నిక్ వెళ్ళి చెట్లో కూర్చొని ఉన్నాను. చెట్టు కొమ్మ పైనకి కూర్చున్నాను. అక్కడి వరకే గుర్తుంది. నీకు? నాకు నాకు ఏం గుర్తులేదు. ఏం జరిగిందో తెలియట్లేదు. సరే, ఒకటి చెప్తా వినండి. మన ముగ్గురి ఒకేలా ఉన్నాం. మన మీద డేంజర్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవును, వెళ్ళిపోదాం. ఎలా వెళ్ళగలం? బయట డోర్ లాక్ చేసింది. ఎంత కొట్టినా ఎవరు ఓపెన్ చేయట్లేదు. అయినా మనల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అయినా మన ముగ్గురు ఒకేలా ఉన్నాం. మనం ఎవరమో ఇక్కడ ఉంటామో మనకే తెలియదు. మనకి ఎటువంటి రక్త సంబంధము లేదు. అయినా ఎవరు కిడ్నాప్ చేశారంటో? అయినా మనల్ని కిడ్నాప్ చేశారంటే మన ముగ్గురికి పరిచయం ఉన్న ఎవరైనా అయి ఉండొచ్చు. ఎవరై ఉంటారు? మీ ఇద్దరికి ఎవరిపైన డౌట్ ఉందా? అడిగావేంటి? ఏం లేదు, మీరు అనుకొని నన్ను కిడ్నాప్ చేశారేమో అని నా డౌట్. అవచా, అవునే, నేను సమరసింహారెడ్డి, అదో ఇంద్రసేనారెడ్డి. మేమనుకొని చంటి పిల్లవైన నిన్ను తీసుకొచ్చేశారు పాపం. మీకు ఎవరికైనా ఎవరున్నాడా? ఎందుకు? మీరు అనుకొని నన్ను తీసుకొచ్చారేమో అని నా డౌట్. చూడండి, ఇక్కడికి మనలో ఒకరనుకుని ఒకరిని తీసుకొస్తే ఎవరిని ఒకరిని తీసుకొచ్చేవారు. కానీ ముగ్గురిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు కదా. మన ముగ్గురిని కిడ్నాప్ చేశారంటే మన ముగ్గురిని టార్గెట్ చేసి కిడ్నాప్ చేశారని అర్థం. అంటే మనల్ని చంపేస్తారా? మనల్ని నిజంగా చంపేస్తారా? ఏమో చెప్పలే. కానీ మన ముగ్గురం యూనిట్గా ఉంటేనే ఏదైనా సాధించగలం. శత్రువు ఎంత బలవంతుడైనా ఎదుర్కోగలం. మరి నాకు ఫైల్స్ రావేలా? నేను ఒక కుంపు మాస్టరు, అదో కరాటే మాస్టరు. మేమిద్దరం కలిసి ఫైట్ చేసేసి నిన్ను కాపాడతాంలే అమ్మా. అయితే నీ సేఫ్ అబ్బా. ఓసే పిచ్చి మొద్దు, నేనేసింది జోకే. ఇది జోక్లేసే టైం కాదు.
అరే నేను ఇప్పుడు ఏమన్నాను? మనం బయటపడాలి, ఏదో ఒకటి ఆలోచించండి. నువ్వే టాలెంట్ పర్సన్లా ఉన్నావు, నువ్వే ఆలోచిస్తే ముగ్గురం కలిసి బయటికి వెళ్ళిపోదాం. అలా చూస్తే కుదరదు, ఏదో ఒకటి ఆలోచించమన్నానా? ఐడియా. చెప్పు చెప్పు చెప్పు. వాడు లోపలికి రాగానే వాడికి ఇలా కనుకొడతాను, వెంటనే నేను రాడితో కొట్టేస్తా. నేను వాడిని చిత్తకు కొట్టి పోలీసులకు అప్పు చెప్తా. కానీ నా డౌట్ ఏంటంటే, నువ్వు కనుకొడితే వాడు నీకు పడతాడంటావా? ఎందుకంటే మనందరి గురించి నాకు తెలుసు కదా. కరెక్టే కదా. ఇదిగో జిరాక్స్ పిండు. నువ్వు జిరాక్స్ మాత్రమే. ఇక్కడ నేను ఒరిజినల్. మరి నువ్వు కలర్ జిరాక్స్ లేవే. నన్నే కిడ్నాప్ చేస్తాడా? రాణి వాణ్ణి, రాణి నా కొడుకుని రానివ్వు. తిరిగి పెట్టట్టు కొడతా వాణ్ణి. వానికి ఈరోజు ఉంది. ఇంకా రాలేదేంటి? మనం ఎందుకు ఇలా ఇరుక్కుపోయాం? వాడు ఇంకా రాలే కానీ నాకు నిద్ర వస్తుంది. దీనికి ఎప్పుడు నిద్ర మొహమే. దీన్ని ఎవరు చేసుకుంటాడో కానీ వాని పని అయిపోయింది. నేను పడుకుంటా. వచ్చేసాడే. ఇదేంటి కొట్టకుండా పడిపోయాడు? పడిపోయాడు. థ్యాంక్స్. సారీ, నీ అందం గురించి తక్కువ చేసి మాట్లాడాను, కానీ నీ అందమే ఈరోజు మనల్ని కాపాడింది. థ్యాంక్స్. ఇంకా నేను మా ఇంటికి పోతా. నేను మిమ్మల్ని అందరినీ కాపాడేశాను. ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కన్ను కొట్టేవాడిని చంపేశాను, ఆడు చచ్చిపోయాడు. ఏందే ఇది? ఇదేంటి పట్టపగలే కళ్ళుగంటుంది? హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ, వాడు చచ్చిపోయాడు. హలో మేడం. వెళ్ళిపోయాడా? వాడు చచ్చిపోయాడు కదా, వాడిని చంపేశాం కదా, వెళ్ళిపోదామా? అమ్మ రోడ్ బేబీ, పగటి కళ్ళు కనిది చాలు కానీ రియాలిటీలోకి రామ్మా. అమ్మని నేను కలగన్నాను అనుకున్నారా? జస్ట్ జరిగేది ఇమాజినేషన్ చేసుకున్నాను అంతే. అబ్బా ఏంటేంటి, నువ్వు కన్ను కొడితేనే చచ్చిపోయాడా? కనీసం రాడుతో కొట్టే గ్యాప్ కూడా ఇవ్వలే. ఇలాంటివన్నీ కల్లోనే జరుగుతావమ్మా, రియాలిటీలో మాత్రం రాడుతోనే కొట్టాలమ్మా, గుర్తుపెట్టుకో. దీనికి వేరే ఏ పని లేదు, ఎప్పుడు నన్ను ఆరిపోసుకునే ఉంటుంది. వీడు ఇంకా రాలేదండి, ఇంత టైం అవుతున్నా రాలేదేంటి?
అవుతున్నా ఇంకెవరు రావట్లేదు అంటే నాకేదో డౌట్ కొడుతుంది. ఏం డౌటు? ఏంటా డౌటు? మీ ఇద్దరిలో ఎవరో నన్ను కిడ్నాప్ చేశారని నా డౌట్. మీకేం కావాలో చెప్పండి, ఇచ్చేస్తా. కానీ నన్ను ఏం చేయకండి ప్లీజ్. ప్లీజే నన్ను ఏం చెయ్యొద్దు, నన్ను వదిలేయండి ప్లీజే. ప్లీజ్ నన్ను వదిలేయండి. అవును చెయ్యండి. నువ్వు సీఎం కూతురు, మరి వేలాది కోట్ల డబ్బు నీ ఇంట్లో మూలుగుతుంది. అది తీసుకుందామని నేను కిడ్నాప్ చేసాంలే అమ్మా. మా డాడీ సీఎం కాదు. అయ్యో ప్లీజ్ నన్ను వదిలేయి. మా ఇద్దరి డౌట్ నీ పైనే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ నువ్వే రౌడీలా కనిపిస్తున్నావు. రౌడీ లక్షణాలన్నీ కూడా నీకే ఉన్నాయి. నువ్వే మా ఇద్దరిని కిడ్నాప్ చేసావు కదా, కరెక్ట్ కడగవే దీన్ని. నిజం చెప్పు, నువ్వే చేసావు కదా? అయ్యరమ్మా నాకీ పాపం తెలియదు. నేను ముందే చెప్పాను, మన ముగ్గురం కలిసి కట్టుకుంటేనే మనల్ని కిడ్నాప్ చేసినవన్నీ ఎదుర్కోగలం. ఇలా చీటికి మాటికి డ్రామాలు వేస్తే వాడిని మనం ఏం చేయలేం. అర్థమైందా? సారీ, నువ్వు చెప్పినట్టే వింటాను. నేను కిడ్నాప్ చేయలేదు. మీతో కలిసి వాడిని చంపేసి బయటపడదాం. నన్ను నమ్మండి ప్లీజ్, నన్ను నమ్మండి. అది అలా అన్నావు బాగుంది, అలా అన్నావు ఇది లెక్క. డోర్ సౌండ్ వస్తుందే, ఎవరు వస్తున్నారు? నువ్వు ఆర్డర్ రెడీ చేసుకో. త్వరగా లేకవే, త్వరగా లేసి వెళ్ళవే, లేచి వెళ్ళవే. నేను కనుకొడితే వాడు కింద పడిపోతాడు. నువ్వు రాడ్తో కొట్టేసి. ఈ రోజు వాడు అయిపోవాలి. ఎవరా నువ్వు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసావు? మేము నీకేం ద్రోహం చేసాం? ఇప్పటి వరకు నాకు తెలిసి నాకు శత్రువులు ఎవరు లేరా? కానీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? అడుగుతుంటే చెప్పావేంట్రా? అయినా మోగానికి మాస్క్ ఏంట్రా? ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడమే కాకుండా ఫేస్ కనపడకుండా మేనేజ్ చేస్తున్నావా? నీకు దమ్ముంటే మాస్క్ తీసేరా. ఒక అమ్మాయి కన్ను కొడుతున్నా పట్టించుకోలేదంటే నువ్వెంత దుర్మార్గమైన కిడ్నాపర్వో అర్థమవుతుంది. చెప్పరా, ఎవరు నువ్వు? నీకు దమ్ముంటే మొహానుకున్న మాస్క్ తీయవు.
నువ్వా? నేనేనే. నువ్వేంటి ఇక్కడ? నువ్వు భిక్షగాడే కదా? నీకు మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? అయినా నీకేం కావాలి? డబ్బా? అయినా మేము రిచ్ కూడా కాదే. అయినా నువ్వు బిచ్చగాడే కదా? దయ తలిచి భిక్ష వేస్తే నన్నే కిడ్నాప్ చేస్తావా? నీకు సిగ్గులేదా? అప్పటి నుంచి మేమే మాట్లాడుతున్నాం, నువ్వే మాట్లాడవేంట్రా? నేను భిక్షగానేంటి? మిమ్మల్ని కిడ్నాప్ చేయడం కోసమే బిచ్చగాని లెక్కలు నటించా. అయినా చూడడానికి ఒకేలా ఉన్న మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసావు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కిడ్నాప్ చేస్తావారా నా కొడక? లేకమన్నానా? ఎందుకురా మమ్మల్ని కిడ్నాప్ చేసావు? రే లేకురా, లేకు. రే లేకమన్నానా? ఎందుకురా కిడ్నాప్ చేసావు? రే మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసావు చెప్పరా? లేకరా. చెప్పరా, ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేసావు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోటి పీకేవాన్ని ఇంకెవరికుందిరా? ఎవరికి చెప్తావు? నీకేం ద్రోహం చేశాను చెప్పరా? చెప్పరా ఎందుకు కిడ్నాప్ చేసావో? చెప్పరా, చెప్పకపోతే గుండు పగులుద్ది. చెప్పకపోతే ఇక్కడ నుంచి బయటపడలేవురా. రే కొట్టవే దొంగ నా కొడుకుని, వాడి గుండు పగలగొట్టవే. చెప్పు రే, చెప్పరా ఎందుకురా మమ్మల్ని కిడ్నాప్ చేసావు? రే మర్యాదగా చెప్పరా. చెప్పమన్నానా? చెప్పు. చెప్పకపోతే చంపేస్తాను నా కొడక. చంపేసేవన్నీ. నేను ముందే మా వీధిలో పెద్ద రోడిని. చచ్చిపోతావు నా కొడక. ఏంట్రా నవ్వుతున్నావు? నిజంరా నిన్ను పోనివ్వ. చెప్పబండి నవ్వుతావేంట్రా? అక్కా దూరం నుంచి చూస్తే ఇంత భయపడుతున్నారు, దగ్గర నుంచి చూస్తే తట్టుకోగలరా? నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు.
ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 1-800-111-235-6కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. అరే అసలు మీరెవరా? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? అంటే అడిగితే చెప్పేస్తాను అనుకున్నావా? వీటన్నిటికీ నువ్వు ఎలాగో ఆన్సర్ చెప్పవని అర్థమైపోయింది. కానీ నీ దగ్గర నిజమేలా రాపట్టాలో నాకు తెలుసు. చెప్పించేస్తావా? ఏది చెప్పింది చూద్దా? చెప్పిస్తాను చూర్రా. అయితే నిజం చెప్పవన్నమాట. నా ప్రాణం పోయినా చెప్పను. నేను చెప్పిస్తాను రా. అయినా చెప్పవా? చెప్పాను. ఇంకా కొట్టవే నా కొడుకుని. చెప్పరా, చెప్పు, చెప్పు. రే ఇప్పటికైనా నిజం చెప్పరా, ఊరికే మా చీరలు చచ్చిపోతావురా. చెప్పాను. వసే నువ్వు రావే రా. నిజం చెప్తావా చెప్పవారా? చెప్పను. రే అది ముందే మంచిది కదరా. నిజం చెప్పొచ్చు కదరా. ఎందుకురా మమ్మల్ని కిడ్నాప్ చేసావు? చెప్పవా? చెప్పవా? నిజం చెప్పవా? కచ్చే చెప్పురా. చెప్పను. నిజం చెప్పవా? చెప్పను. చెప్పు. చెప్పమన్నానా? చెప్పరా. చెప్పను. వీడు నా మాట వినట్లే కానీ నువ్వు రావే. నా టార్చర్ వల్ల మామూలుగా ఉండదురా. దీంతో షాక్ పెట్టి పెట్టి చంపుతా. మర్యాదగా నిజం చెప్పాయి. మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసావు? మీరెన్ని షాకులు ఇచ్చినా మర్యాదగా నిజం చెప్పరా. చెప్పను. చెప్పరా. చెప్పను. చెప్పను. చెప్పవా? నేను చెప్పను. చెప్పరా. చెప్పు. చెప్పరా. చెప్పమన్నానా? నేను చెప్పను. చెప్పరా. చెప్పు. చెప్పమన్నానా? చెప్పు.
చెప్పడే. నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు ప్లీజ్ మేడం, నన్నేం చేయొద్దు. నేను నిజం చెప్పేస్తా. నిజం చెప్పినావంటే నేను ఆసుకుతున్నా చాలా అందగత్య, చాలా అందగత్య. తను కూడా సేమ్ టు సేమ్ చూడడానికి మీ లెక్కే ఉంటుంది. తను చాలా మంచి యాక్టర్. తనకు రాను రాను అవకాశాలు తగ్గిపోయాయి. రోజు రోజుకి నాకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఏం చేయాలి? హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నేను నార్మల్ లైఫ్ గడపలేకపోతున్నాను. నా జీవితం ఎందుకు ఇలా తయారైపోతుంది? నాకు ఛాన్సులు తగ్గిపోవడానికి కారణం నా అందమేనా, లేదా నేను అందరితో పొగరుగా ప్రవర్తించాను? ఆ పొగరా నేను మంచిదన్నా కాదా? నాకే డౌట్. అందరి మీద అరుస్తుంటాను, కరుస్తుంటాను, విసుక్కుంటాను. ఎందుకు ఇలా నాకు అవకాశాలు తగ్గిపోయాయి? ఎందుకు ఇలా తగ్గిపోయాయి? నాకు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ముమ్మాటికి నా అందమే. కాస్మెటిక్స్ వాడైన నా అందాన్ని నేను పెంచుకోవాలి. అందంగా వచ్చానా? అందంగా వచ్చానా? అందంగా వచ్చానా? అందంగా వచ్చేసానా? అందంగా వచ్చానా? నేను అందంగా వచ్చానా? అందంగా అయ్యానా? అమ్మా అప్సరా, నా దగ్గరికి ఎవరు రావద్దండి. వెళ్ళండి, వెళ్ళు. నేను మీ నాన్ననమ్మా. వెళ్ళమన్నానా? నా అంద విహారమైన మొహాన్ని ఎవరికి చూపించాలనుకోవట్లేదు. దయచేసి బయటికి వెళ్ళండి. అలా కాదమ్మా, నా మాట విను. వెళ్ళమన్నానా? వెళ్తానమ్మా. వెళ్ళండి ప్లీజ్.
అమ్మా అప్సరా, అమ్మా అప్సరా, అమ్మా ఎన్ని రోజులు ఇక్కడికి వెళ్ళే ఉంటావమ్మా? బయటికి రా తల్లి. అమ్మా అప్సరా, అదేంటమ్మా నీ ముఖం తల అయిపోయింది. అమ్మ బయటికి వెళ్దాం రా అమ్మా. రామ్మా బయటికి వెళ్దాం రామ్మా. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. రామ్మా అప్సరా. నేను రానన్నానా? నువ్వు బయటికి పోలేదంటే ఇక్కడ ఏమైనా చేసుకొని చేస్తానంతే. అలాగమ్మా వెళ్ళిపోతాలే అమ్మా, వెళ్ళిపోతాలే. అప్పటి నుంచి తనని చాలా హాస్పిటల్ తిప్పాం, ఎక్కడ నయం కాలేదు. చివరికి ఒక్క చోటుకి తీసుకెళ్ళాం. సార్ నమస్తే. ఏం బాలాజీ, ఛానల్ తర్వాత వచ్చావు? సార్ మా బాసు చిన్న ప్రాబ్లం ఉంది. నమస్తే డాక్టర్ సాబ్. నమస్తే నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏమైంది? మా అమ్మాయికి బాగలేదు సార్. ఏంటి ప్రాబ్లం? తన ఫేసు మొత్తం దెయ్యంలా మారిపోయింది సార్. చాలా భయంకరంగా ఉంది సార్. నేను చూడలేకపోతున్నాను సార్. ఆ అమ్మాయిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. ఏది ఒకసారి రమ్మనండి. అమ్మా అప్సరా, ఇటు రా అమ్మా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. దీనికి భయపడతానే, ఇలాంటి నేను చాలా చూసావు. అదేంటి అలా ఉంది? చెప్పాను కదా సార్, దెయ్యంలా మారిపోయిందని. నన్ను ఏం చేయదు కదా? నువ్వు రావద్దు, నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తా. నన్నేం చేయదు కదా? మా అమ్మాయికి ఎలాగైనా ఏమైపోవాలి దేవుడా. ఏమైంది సార్? మీ అమ్మాయి అందంగా మారాలనే అత్యాశతోటి మార్కెట్లోకి వచ్చిన కొత్త కొత్త కాస్మోటిక్స్ అన్ని కలిపి వాడడం వలన ఆమె స్కిన్లో సెల్స్ అన్నీ చనిపోయాయి. దానివల్ల ఆమె స్కిన్ ఇన్ఫెక్షన్ గురైంది. ఇది నయం చేయొచ్చు, కానీ అందంగా లేని తన ముఖాన్ని తను అలా చూసుకోలేక మెంటల్గా డిసప్పాయింట్గా మారిపోయింది. ఎలాగంటే ఒక దెయ్యంలా మారిపోయింది. ఆమె ఎంత డేంజర్గా మారిందంటే ఒక మనిషిని చంపడానికి కూడా వెనుకాడదు. సార్ మా అమ్మాయిని ఎలాగైనా కాపాడండి సార్. మా అమ్మాయిని కాపాడుకోవడానికి ఏదైనా ట్రీట్మెంట్ చెప్పండి సార్. సార్ మా అమ్మాయిని కాపాడుకోవడానికి ఏ ట్రీట్మెంట్ లేదా సార్? ఎందుకు లేదు, ఉంది. కాకపోతే మీ అమ్మాయిలా ఉండే సేమ్ టు సేమ్ ఉండే 3 అమ్మాయిలు నాకు కావాలి. ఎందుకు సార్? చెడిపోయిన మీ అమ్మాయి చర్మాన్ని తీసేసి
ఆమెలా ఉండే వాళ్ళ చర్మాన్ని తీసి మీ అమ్మాయి సెట్ చేస్తాను. సార్ ఇది నిజంగా సాధ్యమా? ఈ ప్రపంచంలో డబ్బుతో సాధ్యం కానిది ఏదీ లేదు. అయినా నీ ప్రూఫ్ కావాలా? రేయ్ రారా. సార్ టీ కావాలా? వీడెవడండి మీ అసిస్టెంటా? వీడొక పెద్ద బిలియనర్ కొడుకు. వాట్? వీడు బిలియనర్ కొడుకు ఏంటండి? ఒక బిలియనర్ నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి బ్రెయిన్ మొత్తం చెడిపోయింది. వీడిని చాలా హాస్పిటల్స్ తిప్పారు. వీడి ప్రాబ్లం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఎన్నో స్కాన్లు కూడా తీశారు. చాలామంది డాక్టర్స్ కూడా చూశారు, కానీ ఎవ్వరూ నయం చేయలేకపోయారు. లాస్ట్కి నా దగ్గరకు వచ్చారు. కానీ దాని ట్రీట్మెంట్లో భాగంగా వీడికి వేరే తల మార్చాల్సి వచ్చింది. ఎవరి తల సెట్ చేద్దామని ఆలోచిస్తూ ఉండగా సార్ టీ తెమ్మంటారా సార్? బయటికి అడగడం మర్చిపోయా. పోనీ కాఫీ తెమ్మంటారా సార్? ఎన్నిసార్లు చెప్పాలి? అలా నా అసిస్టెంట్ని చంపేసి వాడి తలని వీడికి అమర్చాను. వీడెంత బిలియనర్ అయినా వీడికున్న నా అసిస్టెంట్ బుద్ధులు పోక వీడెక్కడే సెటిల్ అయ్యాడు. పోరావతలకి చూసారా ఎలా వెళ్ళిపోయాడో? మీరు వెళ్ళి మీ అమ్మాయిలా ఉండే మరో ముగ్గురిని తీసుకురండి. మీ అమ్మాయిని అందంగా చేసి చూపించే బాధ్యత నాది. మీ అమ్మాయి అందంగా కనిపిస్తే తను అందంగా ఉన్న హ్యాపీనెస్ తనకు కలుగుతుంది. దానివల్ల తనకున్న మెంటల్ ప్రెజర్ తగ్గి తను మామూలు మనిషిగా మారుతుంది. మా అమ్మాయిలని ముగ్గురు అమ్మాయిలు తెచ్చిస్తే మా అమ్మాయికి నిజంగానే బాగవుతుందా సార్? ఖచ్చితంగా నేను బాగు చేస్తాను. అయితే ఎలాగైనా సరే ఆ ముగ్గురు అమ్మాయిని తీసుకొస్తాను సార్. మా అమ్మాయిని కాపాడండి సార్. ఓకే వెళ్ళండి. బాలాజీ నాకు అడ్వాన్స్ పంపించండి. తప్పకుండా పంపిస్తాం సార్. డబ్బేరా నాకు ముఖ్యము, దానికోసం తీస్తాను నేను ఎవ్వరి ప్రాణమైనా. ఎంతసేపు ఎవరెవరి గురించో చెప్తున్నావు. ఎక్కడ్రా మన హీరో? ఇంకా స్టోరీలోకి ఎంటర్ అవ్వలేదు. సార్ నెక్స్ట్ సీన్ మన హీరోదే సార్. ఆహా సరే చెప్పు. ఇది నా సీక్రెట్ రూమ్. నా ఇల్లీగల్ దందాలన్నీ ఇక్కడి నుంచే చేస్తాను. రేపు మనం కిడ్నాప్ చేయబోయే అమ్మాయిల్ని ఇదే రూమ్లో బంధిస్తాం. సరే రా కూర్చుందాం. ఒకేలాంటి ముగ్గురిని సినిమాలో తప్ప ఇంకెక్కడ చూడలేదు. చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది, ఈ ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారని. కానీ నా కూతురు కోసం ఆ 7లో 3 దొరికితే చాలు. కానీ ఎక్కడ వెతకాలి, ఎలా పట్టుకోవాలి? సార్ ఒకడు ఉన్నారు సార్.
ఎవడు అతను? సూర్యుడికి తెలియకుండా సూర్యుడి నుంచి నిప్పు తీసుకొని సిగరెట్ అని తీసుకునే రకం సార్ ఆడు. ఇంకే కూర్చొని స్టాక్ మార్కెట్ని స్టాప్ చేసే రకం సార్ ఆడు. మనకు అలాంటి కావాలరా, ఎక్కడుంటాడు? హైటెక్ షీట్లో ఉంటాడు సార్ ఆడు. నీకు తెలుసు కదా? తెలుసా? వెళ్దాం పద. పదండి సార్. అక్కడి నుండి బయలుదేరిన బాలాజీ నేరుగా అతని దగ్గరికే తీసుకెళ్ళాడు. నమస్తే సార్. సార్ నేను చెప్పిన యాక్టర్ ఇతనే సార్. ప్రపంచంలో వాళ్ళు ఏ మూల ఎక్కడున్నా వెతికి పట్టుకోవాల్సింది ఇతనే సార్. చెప్పండి పని ఏంటి? ఇక చూడు, ఈ ఫోటోలో ఉందే సేమ్ టు సేమ్ ఈ అమ్మాయిలో ఉండే 3 అమ్మాయిలు కావాలి నాకు. వాళ్ళ అడ్రస్ కనుక్కోగలవా? ఏం చేసుకుంటారో వాళ్ళని? కొంపతీసి ట్రిపుల్ యాక్షన్ సినిమా తీస్తావేంటి? అదంతా నీకెందుకు? నీ వల్ల అవుతుందా కదా? అవుతుంది, కానీ ఖర్చు అవుతుంది. ఎంత? ₹1,00,00,000. ₹1,00,00,000? ఎందుకు? అడ్రస్ ఇవ్వడానికి ₹1,00,00,000? ఇవ్వలేవా? ఆహా, అంత ఈజీ అయితే నువ్వే చేసుకోబోపో. సరే కానీ ₹1,00,00,000 ఇస్తాను, పక్కా పని అవుతుందా? 1,50,00,000 అవుతుంది. ఇందాక 1,00,00,000 అన్నావు కదరా? నా పనిని తక్కువ అంచనా వేసినందుకు 50 లక్షలు ఫైన్. 2 కోట్లు తీసుకో, కానీ వాళ్ళ అడ్రస్ పక్కా కావాలి నాకు. ఓకే, ఆ ఫోటో వాట్సాప్ చేసి మీరు వెళ్ళండి. ఆ ముగ్గురు నేను పట్టుకొని అడ్రస్ పంపిస్తా. ఫోటో వాట్సాప్ చేస్తున్నాను, నాకు పని ఇంపార్టెంట్. ఖచ్చితంగా పని అవ్వాలి నాకు. చూస్తావుగా? ఓకే, నేను బయలుదేరుతాను. డబ్బు కోసం ఎంత పనినైనా సులువుగా చేయగలిగే అతనికి వారు ముగ్గురు అడ్రస్లు పట్టుకోవడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. మీ వాడు సూపర్. వీడు అమ్మాయి లెటర్తో పెట్టాడు. ఒకటి మాదాపూర్, ఒకటి ఎల్బీ నగర్, ఇంకోటి కూకట్పల్లి. అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. మనం చాలా అదృష్టవంతులం. రేపటి నుంచి ఒకటే పని, వాళ్ళని పట్టుకోవటం, కిడ్నాప్ చేయటం, ఇది రూమ్లో పడేయటం. నీకు ఓకే కదా? మీకోసం నేను ఏదైనా చేస్తా సార్. నువ్వు సూపర్ రా. నన్ను మీ పక్కన కూర్చుని పెట్టుకొని ఇంత డ్రగ్స్ ఇచ్చారు, మందు పోస్తున్నారు. మీకోసం నేను ఏదైనా చేస్తా సార్, ఏదైనా చేస్తా. అది లెక్క నూరాబాయ్ దోస్త్ అంటే. మొదట అమ్మాయి ఉండే ఇల్లు ఇదే.
నువ్వు అడుక్కుంటూ అబ్జర్వేషన్ చెయ్యి. ఓకే సార్. ఎవరికి డౌట్ రాకూడదు. వెళ్ళిపో. మా ధర్మం చేయండి తలే. తలే ఏమా అమ్మా పిచ్చమేమ్మా అమ్మా అమ్మా చల్లగుండమ్మా మా చల్లగుండాలమ్మా. చల్లగుండాలమ్మా తల్లే. చల్లగుండమ్మా తల్లే. సార్ అమ్మాయి చాలా మంచి సార్. 50 రూపాయలు ఇచ్చింది నాకు. వచ్చిన పని అయిపోయింది. ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్దాం పద. ఓకే సార్. అమ్మా ధర్మం చేతలే. ధర్మం చేతలే. అలా నెల రోజులు మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత కిడ్నాప్ చేశాం. అలా మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఈ రూమ్లో పడేసా. అలా మీకు దొరకకూడదని గుండు కూడా చేయించుకున్నాను. అయినా మీరు కనిపెట్టేశారు. మా సార్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీరు ముగ్గురు బతుకున్నాగానే మీ చర్మం మొలిచి మా సార్ కూతురికి సెట్ చేస్తాం. చర్మం స్కిన్ తీయడం ఏంట్రా? అంటే మా చర్మం ఒలిచేస్తారా? మనుషుల చర్మం ఒలిసి ఇంకొక మనుషులకు సెట్ చేయడం ఏంట్రా? అలా చేస్తారంటే మీరు ఎలా నమ్మారా? ఫూల్స్. అది సరే, మీ సారే కంటారా? అది మాత్రం నా ప్రాణం పోయినా చెప్పను. ఇవన్నీ చెప్పలా? అది కూడా చెప్పిస్తా.
మేము నీలాగా దొంగ చాట్న కిడ్నాప్ చేసే రకం కాదు. డైరెక్ట్గా నిలదీసే రకం. ఏయ్ వాడిని వదిలేవే. రేయ్ మేము ఇక్కడే ఉంటాం మీ బాస్ గారు వచ్చే వరకు. పోరా పోరా పో. రానివాడు. ఏయ్ వాడు వస్తే ఎటువంటి పరిస్థితులను మిస్ కాకూడదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవ్వరు ఊహించని జరిగింది. ఆహా, రేయ్ ఏమైందిరా, ఎలా వచ్చావు? డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాక నేనే వస్తాను కదరా. అప్పటి వరకు నేను 4 ఏళ్ళు చేయమన్నానుగా. అవును సార్. అయినా ఒళ్ళంతా దెబ్బలేంట్రా? ఏమైంది? ఆ 3 అమ్మాయిలు మనం అనుకున్నంత అమాయకులేం కాదు సార్. వాళ్ళు గట్టి కంచులు సార్. వాళ్ళు నన్ను కొట్టి ఓ కుర్చీ కట్టేసి నా నుంచి అన్ని నిజాలు రాబట్టారు సార్ వాళ్ళు. అంటే అన్ని నిజాలు చెప్పేసావురా? చెప్పేశాను సార్. వాళ్ళు అక్కడే ఉన్నారా, పారిపోయారా? అక్కడే ఉన్నారు సార్. నన్ను వదిలేశారు సార్, కానీ మిమ్మల్ని వదలరంట సార్. మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తానన్నారు సార్. ఆహా, మీకు దమ్ముంటే అక్కడికి రమ్మన్నారు సార్. అంటే ఆడవాళ్ళు ప్రాణభిక్ష పెడితే పారిపోయి వచ్చేవరా నువ్వు? వినాలి కదా, విను. సంభమంటే కాపాడేస్తావా? ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడు? నా కోసమే వెయిటింగ్ అనుకుంటా. వస్తున్నా. అలా బాలాజీని చంపి కోపంగా అక్కడికి వెళ్ళాడు. అయితే ఆ అమ్మాయిని చంపేశాడా? రే జఫాగా,
ఇలా రారా. సార్ టీ కావాలా సార్? వద్దులే కానీ మందేస్తావా? అయ్యో మీ ముందా సార్? వద్దులే సార్. సార్ టీ తెమ్మంటారా సార్? నువ్వు మరీ అమాయకుడివిరా. ఎలా బ్రతుకుతావో ఏంటో. నా మందు నేనే తాగుతా. ఏంట్రా సంగతులు? సార్ మీరు చాలా గొప్పవాళ్ళు సార్. నన్ను బాగా చూసుకుంటున్నారు సార్. నువ్వు కూడా రా. అయినా నీ లైఫ్ ప్లానింగ్ ఏంట్రా? ఏముంది సార్, మిమ్మల్ని యాజ్ ఫాలో అయిపోవడమే. అంటే నువ్వు కూడా నాలాగా డాక్టర్ అండ్ సైంటిస్ట్ అయిపోతావా? అంతే కదా సార్. అరే నేను స్టేజ్కి రావడానికి ఏం చేశాను తెలుసా? తెలీదు సార్. నీకు నేను చెప్తా, ఆగు, అలానే ఉండు. మా గురువు గారు పాపం పుణ్యాత్మ మహానుభావుడు నాకు ఈ కుర్చీ ఇచ్చి ఆయన చనిపోయాడు. చచ్చా, కాదు కాదు, నేనే చంపేశా. అంటే చంపేస్తే ఆ ప్లేస్కి వచ్చేచ్చా సార్? అవునరా. నీకెలాగూ ఆ ధైర్యం లేదు. పోరా పో. నువ్వు సస్తేనే కదరా నీ ప్లేస్లోకి నేను వచ్చేది. ఇప్పుడు నేనేరా బాస్. ఇప్పుడు తాగుతా మందు.
వచ్చాడు చూడే హీరో. వీడికుంది ఈరోజు. ఏయ్ మర్యాదగా నీ చెప్పినట్టు విని మీ ముగ్గురు హాస్పిటల్కి రండి. మర్యాదగా రండి, లేకపోతే కాల్చి చంపేస్తా. ఏది చంపరా చూద్దాం. అలా చూస్తున్నావేంట్రా? చంపు. చూస్తూనే ఉన్నావేంట్రా? చంపు. నువ్వు మమ్మల్ని చంపలేవురా. ఎందుకంటే మాతో ఇప్పుడు నీకు అవసరం ఉంది. నీ కూతురు కోసం మమ్మల్ని చంపడం అన్యాయం రా. నా కూతురు ప్రాణం కంటే న్యాయ అన్యాయాలు ఎక్కువ కాదు. మీ చర్మం ఒలిచే తీరుతా. రేయ్, నిన్నిక్కడికి రప్పించింది నీకు లొంగిపోవటానికి కాదురా, నీ తాట తీయడానికి. మమ్మల్ని కిడ్నాప్ చేస్తావా? నీ తోలొలుస్తాం రా మేము. నన్ను ఎదిరిస్తారే? వస్తున్నా, మీకుంది. ఏంటి అన్నం? ఏం కూసావే? నువ్వు బతికుండా నీ చర్మం వచ్చేస్తా. ఏం కూసేవే? నీ అంతు తెలుస్తా. వదలరా తండ్రి, వదలు. ఆ గన్లో బుల్లెట్లు ఉన్నాయి, మర్యాదకి ఇచ్చేయి. ఉంటే ఉండని, కాల్చి పడుస్తున్నా కొడక. మర్యాద గన్నవే వాడికి కాదే, నీ చర్మం ఒలుస్తా. వదలవే, గన్నదులు, నీ అంత తెలుస్తా. వదలరా, గన్నదులు, వదలరా, వదలా. మర్యాదగా ఇస్తావేమా? వదలవే కన్ను, వదలు. చచ్చిపోయాడు. చచ్చాను కొడుకు. రాక్షసంతం జరిగిపోయింది. థ్యాంక్సే. రండి పోదాం. అలా అతను చనిపోయాడు. ఆ డాక్టర్ 2 రోజులు కూడా గడవకనే శవమై హుస్సేన్ సాగర్లో తేలాడు. అది సరే గానీ ఆ సాఫ్ట్వేర్ హరిగాడు అడ్రస్ చెప్పు. చెప్తే నన్ను వదిలేస్తారా సార్? అలాగలేరా? ఇదిగోండి సార్ విజిటింగ్ కార్డు. సరే వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదేంటి సార్ వాడిని ఎలా వదిలేశారు? మనకు వాడొక ఇంటర్నేషనల్ క్రిమినల్నే పట్టించాడు రా. వీడు ఇంటర్నేషనల్ క్రిమినల్ ఏంటి సార్? అవునరా, ఎంతో మంది అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బు కొట్టేసిన సాఫ్ట్వేర్ దొంగరా వీడు. అలా ఎలా నమ్ముతారు సార్? వాడి బామర్దే వాడి అడ్రస్ చెప్పిన వీడు.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఎదవంటే వీడేరా. పదా వాడి లెక్కలు తేలుద్దాం. రేయ్ లెగరా, పదరా స్టేషన్కి. ఎవరు సార్ మీరు? కనపడట్లేదా యూనిఫామ్? కళ్ళు దొబ్బాయా? పోలీసురా? సార్ ఏమైంది సార్? ఏమైందా? ఎంత అమాయకంగా నటిస్తున్నావురా. పదరా నీ పని సంగతి చెప్పు. సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఇడియట్ పా. ఏయ్, పదరా. వదలండి సార్. ఏంట్రా చూపు? పదరా. పదరా. పదరా.